ఈ వీడియోలో నేను వచ్చేసి దేవుడి పటాలు అయితే శుభ్రం చేస్తున్నాను. ఇదంతా వచ్చేసి బిఫోర్ అనమాట. క్లీనింగ్ ముందు ఒకసారి చూపిస్తున్నాను ఎలా ఉంది అని. ఇన్ కేస్ నేను ఏదైనా మిస్టేక్ చేసుంటే, ఒకవేళ ఇలా చేయకూడదు అని ఏమైనా ఉండుంటే నాకైతే చెప్పండి, నేను తెలుసుకుంటాను. ప్రతి నెల నేనైతే అమావాస్య అయిపోగానే నేను దేవుడి పటాలన్నీ శుభ్రం చేస్తాను. ఈసారి అమావాస్య అయితే థర్స్డే వచ్చింది కదా, సో ఇంకా ఫ్రైడే తొడవకూడదు కాబట్టి నేను తొడవలేదు. శనివారం ఏంటంటే మ్యాక్స్ నేను శనివారమే తుడుస్తాను, బట్ సాటర్డే రోజు కూడా నాకు వీలు పడలేదు శుభ్రం చేసేదానికి. అందుకని బుధవారం రోజు నేనైతే దేవుడి పటాలన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాను. ఎక్కువగా బుధవారం, గురువారం, శనివారం ఇలాంటి వాటిల్లో క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పారు చాలామంది. ఫ్రైడే, ట్యూస్డే అసలుకి క్లీన్ చేయకూడదు అన్నారు. సో ఇంక అందుకని నేనైతే బుధవారం రోజు మార్నింగ్ మాన్సిన్ స్కూల్కి పంపించేసి నేనైతే ఇంకా క్లీనింగ్ పెట్టేసుకున్నాను. సో ఇంకా క్లీనింగ్ పెట్టుకున్నాం కాబట్టి మొత్తం క్లీన్ చేయాలి కదా. ఆ వాల్స్ అంతా మనం డైలీ కర్పూరం వెలిగించాడు పెడతాం కదా, ఆ బ్లాక్ అనేది అంతా వచ్చేస్తుంది కదా. సో ఫస్ట్ వాల్స్ అంతా క్లీన్ చేసేసాను. మొత్తం చాలా బ్లాక్ అయితే వచ్చింది, చూసారు కదా ఎంత బ్లాక్గా వచ్చిందో. సో నేను ముందుగా ఆ వాల్స్ అయితే ఒక సైడ్ మొత్తం క్లీన్ చేసేసి ఇంకా దేవుడి పటాలని క్లీన్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. నేనైతే దేవుడి పటాలకి ఇంకా మనం మ్యాక్సిమం సపరేట్గా యూజ్ చేస్తారు. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అందరూ కూడా దేవుడి పటాల వరకు సపరేట్గా క్లాత్ అనేది మనం యూజ్ చేస్తాం కదా, అది ఇంకా హ్యాండ్కి వాటికి వీటికి దేనికి యూజ్ చేయము, ఓన్లీ దానికే. నేనైతే నాప్కిన్సే యూజ్ చేస్తాను, కొత్త నాప్కిన్స్ ఏమైనా కొని అవే ఎక్కువ యూజ్ చేస్తానన్నమాట. ఇంకా బొట్లు అనేవి నేనైతే గంధం పెడతాను. గంధము ప్లస్ రోజ్ వాటర్ ఉంది కదా, అవి రెండు మిక్స్ చేసి పెట్టేసి కుంకుమ అయితే పెడతాను నేను ప్రతిసారి. పసుపు వాటర్ అవైతే నేనేం కలపను, గంధం విత్ రోజ్ వాటర్ అండ్ కుంకుమ పెడతాను ప్రతి పటానికి. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు మర్చిపోకుండా చెప్పండి, నేనైతే తెలుసుకుంటాను, సరేనా. మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే మనం చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటాం కదా. సో దేవుడి పటాలు కూడా క్లీన్ చేసేటప్పుడు మనమైతే కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. అందులో ఒకటి ఏంటంటే, పటాలు అనేవి మనం క్లీన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే నిలబెట్టే ఉండాలి అనమాట. వాటిని అయితే అసలు మనం పడుకోబెట్టకూడదు. సో అందుకని నేను ప్రతి ఒక్కటి క్లీన్ చేసి ప్రతి ఒక్కటి గోడకైతే నిలబెడుతున్నాను. అండ్ ఇంకొకటి కూడా తెలిసింది, ఆఫ్టర్ తెలిసింది నాకు ఏంటంటే, పటాలు అనేవి అలా నేల మీద కూడా పెట్టకూడదంట. ఏదైనా క్లాత్ కానీ ఇంకా మనం ఏమైనా సపరేట్గా వాటి కింద పెట్టి దానిపైనే పటాలు పెట్టాలంట. నాకు తెలియదు కదా, నేను తర్వాత తెలుసుకున్నాను. సో నెక్స్ట్ టైం నుంచి అయితే నేను ఆ మిస్టేక్ అయితే రిపీట్ చేయను. సో వీడియో పెడుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. పటాలు అనేవి మనం ఏదైనా క్లాత్ మీదే పెట్టాలి, అలా నేల మీద అయితే డైరెక్ట్గా పెట్టకూడదు అని చెప్పారు. మనం కానీ పూజ గదిలోకి వెళ్తే తెలియకుండానే టైం అయిపోతుంది కదా. నాకు అవన్నీ క్లీన్ చేసి అవన్నీ సర్దేసరికి నాకు ఆల్మోస్ట్ ఆ రోజు 1.5 అవర్ 2 అవర్స్ దాకా పట్టేసింది. కానీ నేను అదంతా మీకు ఒక 6 మినిట్స్ 7 మినిట్స్లోనే మీకు పోస్ట్ చేసేస్తున్నాను. అంతసేపు పని చేశాను, అంతసేపు మీరు చూడరు కదా. సో అందుకని వీడియోని జస్ట్ 6 మినిట్స్ 7 మినిట్స్లో అయితే ఎండ్ చేసేస్తున్నాను అనమాట. కుందెన్లు, విగ్రహాలు అవి కూడా వెళ్ళి క్లీన్ చేయాలి. నేనైతే పటాల వరకు ఇక్కడ క్లీన్ చేసి పెట్టేశాను. ఇంకా పటాలు వెనక కూడా మనం ఫ్లవర్స్ అవి ఇవి పెట్టినప్పుడు మరకలు అయితే పడతాయి కదా. సో అందుకని నేను పటాలు పెట్టిన ప్లేస్ కూడా మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఆ షీట్ అయితే నేను పెడతానమాట. అవి కడ్డీలు పడి పడి చిన్న చిన్న హోల్స్ అయితే వచ్చేసాయి. ఇంక అందుకని నా షీట్ అయితే క్లీన్ చేశాను మొత్తము. అక్కడ తీసేసి నేను న్యూ షీట్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. బాగుంటుంది కదా అట్లా గోల్డ్ కలర్ కానీ అట్లా పెట్టి నీట్గా పెడితే చాలా బాగుంటుంది లుక్ అనేది. ఇంకా మొత్తం క్లీన్ చేసేసి ఆ షీట్ అయితే అక్కడ పెట్టేశాను. ప్రతిసారి నేనైతే అమావాస్య అయిపోగానే తుడుస్తానమాట పటాలు అనేవి. ఏ రోజు బాగుంటే ఆ రోజు మంచి రోజు చూసి తుడుస్తాను. అష్టమి రోజు, నవమి రోజు కూడా క్లీన్ చేయకూడదు అని చెప్పారు. సో నేను మంచి మంచి రోజులు చూసి నేను క్లీన్ చేస్తాను. ఈ పటాలు వచ్చేసి తంజావూరువి అనమాట. మోడల్ అనేది బాగున్నాయా, నేనైతే చూపించి బాగా నచ్చి నేను అవి చేయించుకున్నాను. తంజావూరు స్టైల్ అంటే అవన్నీ నాకు బాగా నచ్చాయి. సో అందుకని అవి తీసుకున్నాను. పూజ గది క్లీన్ చేస్తున్నామంటే మొత్తం క్లీన్ చేసుకోవాలి కదా. సో ఇంకా పట్టాల వరకు అయితే మొత్తం అయిపోయింది. సో ఇంకా 2 ర్యాక్స్ ఉన్నాయి కదా, అవి కూడా క్లీన్ చేసేస్తున్నాను. నేనైతే తిరుమలకి వెళ్ళినప్పుడల్లా కడ్డీలు అయితే తెచ్చుకుంటాను కదా. సో అందుకని అన్ని కడ్డీలు ప్యాకెట్ పెట్టుకున్నాను అనమాట. ఏందమ్మా నేను ఇన్ని కడ్డీలు పెట్టుకున్నావు అంటారేమో. లేదు, చాలా బాగా నచ్చుతాయి నాకు తిరుమల కడ్డీలు అనేవి. నేను అందుకని అవే తెచ్చుకుంటాను ఎక్కువ. సో ఇంకా ఇక్కడ కూడా మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా బయట గడపకి, పూజా మందిరం గడపకి అవంతా నేను ఇంకా ఫ్రైడే రోజు క్లీన్ చేసుకొని ఆ రోజు పసుపు బొట్లు అన్నీ పెట్టుకుంటాను ఆ గడపకి. మీరు కూడా ఎప్పుడైనా
దేవుడి పట్టాలు క్లీన్ చేసేటప్పుడు ఈ మిస్టేక్స్ అయితే చేయొద్దు, ఇందాక చెప్పాను కదా అవి. సో ఇంకా వచ్చేసి చూడండి క్లీన్ చేయంగానే ఇలాగ అయిపోయింది. బిఫోర్ వచ్చేసి కొంచెం డల్గా ఉండింది కదా, ఇప్పుడు మొత్తం నీట్గా ఉంది కదా. సో ఈ లోపు నేను వెళ్ళేసి అవి కూడా క్లీన్ చేసేసి అనమాట, విగ్రహాలు కూడా క్లీన్ చేసేసి వాటిని నీట్గా తుడిచేసి వాటన్నిటికి బొట్లు కూడా పెట్టేసాం ప్రతిదానికి. పూజ గదిని మనం ఇలా శుభ్రంగా మంచిగా పెట్టుకుంటే మనకి కూడా కొంచెం మంచిగా పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తుందన్నమాట. గదిలోకి వెళ్ళగానే చాలా అంటే చాలా పీస్గా ఉంటుంది. సో నేనైతే ఇలాగ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇంకొచ్చిన శ్రావణ మాసం కూడా కదా, అలా అలా జరుగుతుంది. ఇంకా వరలక్ష్మి వ్రతానికి ఫుల్ బిజీ అయిపోతాము. సో నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇంతవరకు చూసి మీకు ఏదైనా మిస్టేక్ అని అనిపించుంటే నాకైతే చెప్పండి, నేను తెలుసుకుంటాను, సరేనా. అండ్ ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్రజెంట్ శ్రావణ మాసం అయితే నడుస్తుంది కదా, అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని. ఆల్వేస్ యువర్ గౌతమి. బై బాయ్.